ఈ రోజు అంటే ఆగస్టు 1వ తారీఖున ఉదయం ప్రధాని మోడీ గారు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోడీ గారిని పొందూరు ఖాదీ శాలువాతో సత్కరించారు. అంతేకాదు బొబ్బిలి వెన కూడా ప్రధాని మోడీ గారికి బహుకరించారు. పొందూరు ఖాదీకి చాలా విశిష్టత ఉంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో పొందూరులో తయారయ్యే అద్భుతమైన చేనేత వస్త్రం పొందూరు ఖాదీ. ఇది మహాత్మా గాంధీ గారికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ పొందూరు ఖాదీని అగ్గిపెట్టెలో పెట్టేంత సైజులో కూడా అంత పలుచగా కూడా ఒడుకుతారు. పొందూరు ఖాదీకి ఇటీవల జిఐ ట్యాగ్ కూడా లభించింది. మన ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ముఖ్యంగా స్వదేశీ వస్త్రధారణకు సంబంధించి మహాత్మా గాంధీ గారు కూడా పొందూరు ఖాదీని ప్రోత్సహించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బొబ్బిలి వీణ కూడా చాలా విశిష్టమైంది. బొబ్బిలి వీణకు దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి పట్టణంలో తరతరాలుగా శిల్పకారులు బొబ్బిలి వీణని చేత్తో తయారు చేస్తారు. ఒకటే జాక్వుడ్ ముక్క అంటే పనస చెక్క ఒకటే ముక్కతో దీని బొబ్బిలి వీణను చెక్కుతారనమాట. ఈ వీణ తయారీకి దాదాపు 30 నుంచి 60 రోజులు టైం పట్టుద్ది. ఇది చాలా చక్కగా అద్భుతమైన క్రాఫ్ట్ మెన్షిప్ అనమాట. బొబ్బిలి వీణకు 2012లో జిఐ ట్యాగ్ లభించింది. 17వ శతాబ్దంలో బొబ్బిలి ప్రాంతం యొక్క సంస్థాన పాలకుడు పెదరాడి గారి ఆయన యొక్క చలవతో బొబ్బిలి వీణ తయారీ అనేది ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తోంది. బొబ్బిలి వీణను ఏకాండ వీణ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇది ఒకే పనస చెక్కతో తయారు చేస్తారు కాబట్టి దీన్ని ఏకాండ వీణ అని కూడా పలుకుతారనమాట. ఈ బొబ్బిలి వీణకు ఎటువంటి జాయింట్స్ ఉండవన్నమాట. అంటే 2-3 చెక్కలు తీసుకొచ్చి దీన్ని అతికించడం అనమాట. ఒకే చెక్కతో దీన్ని తయారు చేస్తారు. ఒక వీణ తయారీకి చాలా టైం పడుతుంది. అంతేకాదు బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి అనే గ్రామం ఈ వీణ తయారీకి ప్రధాన కేంద్రం. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ప్రోగ్రామ్ లో కూడా బొబ్బిలి వీణకి స్థానం దొరికింది.